హలో నేను హిమా మీ అందరూ ఎలా ఉన్నారు సో లాస్ట్ వీడియోస్కి నాకు నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ నాకు మెసేజ్ చేసి చెప్తున్నారు ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సజెషన్స్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అండ్ ఈరోజు ఫ్రైడే సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఏదైనా కొంచెం క్యాజువల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో రొటీన్ లాగా ఎవ్రీ ఫ్రైడే ఇలా ఉండదు బట్ ఈరోజు ఎలా ఉండబోతుంది అని చేద్దాం అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ ఒక రెసిపీ చేద్దాం అనుకున్నాను వీడియో కోసము దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ మిస్ అవుతుంది సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎలాగో ఆఫీస్ టైం అయిపోతుంది కాబట్టి కొంచెం రెడీ అయ్యి అలాగే కార్లో బయటికి వెళ్ళి అక్కడ వాల్మార్ట్కో ఇంకెక్కడికో వెళ్ళి ఆ ఇంగ్రీడియంట్ తెచ్చుకుంటూ మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను అండ్ మీన్ వైల్ ఇక్కడ స్నో స్టామ్ నేను షికాగోలో ఉంటాను రైట్ నో బట్ అరౌండ్ షికాగో అండ్ ఆల్మోస్ట్ అన్ని స్నో ప్లేసెస్ లో ఫుల్ స్నో పడుతుంది స్నో పడని ప్లేసెస్ లో కూడా టెక్సాస్ లో కూడా పడుతుందంట సో అక్కడ ఉన్న వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారని అనుకుంటున్నాను సో వాళ్ళకి కొంచెం అలవాటు లేదు ఇదంతా కానీ ఇక్కడ మాకు ఫుల్ గా అలవాటు ఉంది సో స్నో అంటే ఫస్ట్ బ్యూటిఫుల్ బట్ తర్వాత ఇట్స్ టెరిబుల్ అనమాట సో ఇక్కడ ఇప్పుడు బాల్కనీ కూడా చూపిస్తాం మీకు నా బాల్కనీ ఎట్లా దారుణంగా ఉందో అండ్ చూసారుగా వినిపిస్తున్నాయా ఫుల్ గా అసలు నాకు మ్యూజిక్ అనమాట లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా మ్యూజిక్ నడుస్తా చెవిలో సో వాటితో కూడా మాట్లాడదాం ఓకే ఈ రోజు ఫ్రైడే రొటీన్ చేస్తున్నాను లెట్స్ గో హలో క్యూటీ నేనైతే రమ్మన్నప్పుడు అస్సలు రాదు దానికి ఇష్టం ఉన్నప్పుడే వస్తుంది నా ల్యాప్టాప్ మీద ఎక్కి కూర్చుంటది వీడియోస్ పెట్టు అని అడుగుతా ఉంటది బట్ ఇప్పుడు దాని ఇష్టం ఏం చేసావు ఈరోజు దీని మీదకి వస్తావా వెరీ గుడ్ ఈరోజు కార్న్ తిన్నాయి ఈరోజు ఫుడ్ కార్న్ అనమాట రోజుకో వెజిటబుల్ పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు సో ఇది ఉంది కదా కివి అసలు ఇది రాదు బయటికి కివిరా సి ఈ డజంట్ వాంట్ టు కమ్ ఎట్ ఆల్ అలా చిల్ అవుతూ ఉంటాయి అనమాట అరుస్తా ఉంటాయి ఫుల్ గా సో దట్స్ హౌ నేను వాటితో టైం స్పెండ్ చేస్తుంటాను మోస్ట్లీ నాకు ఎప్పుడు కాలేదంటే అప్పుడు ఫుల్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అండ్ అవైతే కంటిన్యూస్ గా పాడుతూనే ఉంటాయి డే మొత్తం క్యూట్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను మీకు నా బాల్కనీ చూపిస్తాను ఫలాన్ని నేను ఒక సెటప్ చేశాను ఏంటంటే వీట్ గ్రాస్ పెట్టి చిన్న ప్లే గ్రౌండ్ లాగా బర్డ్స్ కోసం చేశాను అనమాట అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ తినేసి నేను కొన్ని ఫొటోస్ పెడుతూ ఉంటా ఇన్స్టాగ్రామ్ లో సో దీని మీద కూర్చొని ఇట్లా వేసిపోతా ఉంటాయి నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి కొన్ని ప్రాపగేట్ కూడా చేస్తున్నాను ఎప్పుడైనా చూపిస్తాను మీకు వింటర్ లో బయట వేరే వెజిటబుల్స్ అనేది పెరగట్లేదు కానీ సమ్మర్ లో ఐ ట్రై డూయింగ్ దాట్ బట్ ఇప్పటికైతే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం బాల్కనీకి వెళ్దాం సో బాల్కనీకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది ఐ మీన్ వింటర్ స్టార్ట్ అయినాక ఇంకా ఐ డోంట్ గో టు బాల్కనీ మచ్ సో లెట్స్ గో బాల్కనీ దిస్ ఈస్ హౌ బాల్కనీ ఈస్ సో నేను డోర్ వేసేస్తాను అవి మళ్ళీ వస్తాయేమో బయటికి సో బాల్కనీలో ఇదేదో ట్రై చేశాను ఊరికే అట్లా టైం పాస్ కి టరా నేను కూడా ఒక స్నోమ్యాన్ చేశాను చూడండి ఎలా వచ్చిందో కామెడీగా ఉంది కదా సో ఫుల్గా ఇప్పుడు మళ్ళీ పడుతుంది స్నో అక్కడ చూసారా అట్లా ఇక్కడంతా ఇట్లా పట్టేసి ఉన్నాయి లోపలికి కూర్చుంటే వీటిని ఇట్లా అనాలనిపిస్తుంది కానీ ఈరోజు బయటకు వచ్చే కదా ఎట్లనే అంటున్నాను సో ఇట్స్ ఫ్రీజింగ్ అనమాట చాలా చాలా చల్లగా ఉంది సో ఇలా ఉంది ప్రస్తుతానికి ఇక్కడ వేస్తుంది ఓకే లెట్స్ గో ఇన్సైడ్ సో ఇప్పుడు బయటకి వెళ్తున్నాం మనము రైట్ నౌ నేను రెడీ అవుతున్నాను సో ఇప్పుడు రెడీ అవ్వడానికి ఈ స్నో ఉంటే స్నో పడింది అని అనుకోవడం కాదు సో ఇంత పెద్దగా మనం ఒక ఆస్ట్రోనాట్ లాగా రెడీ అవ్వాలన్నమాట సో ఫుల్గా సాక్స్లు గ్లౌజులు అన్నీ వేసుకుంటూ రెడీ అవ్వాలి సో ఎవ్రీడే ఈవెన్ ట్రాష్ క్యాన్ పడేయడానికి కూడా సేమ్ ఇలాగే రెడీ అయిపోవాలి కొంచెం చెప్పులు వేసుకొని 2 minutes ఉండలేకపోయి ఇందాక బాల్కనీలో చూసారు కదా సో అట్లా నేను ఎక్కువసేపు అస్సలు బయట ఉండలేము
సో ఇది ఒకటి వేసుకోవాల్సింది. అండ్ ఈ జాకెట్ అండ్ దీంట్లోనే గ్లౌజులు పెట్టుకుంటాను, మర్చిపోతానేమోనని. ఇందులోనే గ్లౌజ్, మాస్క్ ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడప్పుడు మర్చిపోతాను. అండ్ ఇందులో ఒక ప్రోటీన్ చాక్లెట్ ఉన్నాయి. సో సమ్ టైమ్స్ ఎప్పుడైనా సడన్గా బయటకు వెళ్తే ఆకలిస్తే ఎట్లా అని చెప్పేసి పెట్టుకుంటాను. ఎందుకైనా మంచిది కదా. సో అప్పుడు మన హైక్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాయి మిగిలినాయి అనమాట. సో అలా ఒకటి క్యారీ చేస్తాను. ఇలా ఒకటి పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కాకుండా టాప్ ఆఫ్ దట్ మనకి స్పెషల్ యాక్సెసరీ వచ్చింది కదా, మాస్క్. అది కూడా అడిషనల్ అనమాట. సో ఓన్లీ కళ్ళు కనిపిస్తాయి, నాకు కళ్ళకు కూడా ఇవి ఉన్నాయి. సో నేను ఏం కనిపించాను అనమాట బయటికి. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేసుకొని పోవడమే. బ్లూ 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 ప్లీజ్ బ్లూ. ల్యాప్టాప్ ఎంత తెస్తున్నా అనుకుంటున్నారా? సడన్గా కాల్ వచ్చింది. ఇంకొంతసేపు ఉంచుకున్నాంలే పక్కనే, ఒకవేళ అర్జెంట్ కాల్స్ ఏమైనా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఈరోజు టెంపరేచర్ ఇస్ ఓకే. ఇట్స్ అరౌండ్ -9, ఫీల్స్ లైక్ -17, 16 అలా ఉంది. బట్ -30 కన్నా బెటర్ కదా. అక్కడికి వెళ్ళి ఇప్పుడే చెక్ చేస్తే వాల్మార్ట్ లో లేదు, అందుకని టార్గెట్ కి వెళ్దామని అనుకుంటున్నాను. సో రైట్ నౌ వి స్టార్టెడ్. స్టార్టింగ్ లో నేను రాగానే నాకు డ్రైవింగ్ రాదు, బట్ నేను నేర్చుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. డ్రైవింగ్ ఈజ్ గుడ్. నేను ఇండియాలో ఉన్నప్పుడు అయితే నాకు అసలు స్కూటీ మాత్రమే వచ్చు. సో ఇక్కడ పోలీస్ కూడా ఉన్నారు. సో అండ్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ టార్గెట్. ఈ కార్ చూడండి, ఇక్కడ ఎందులో ఇరుక్కుపోయినట్టు ఎలా ఉందో పాపం. ఏంటో దానికి ఏమైందో. రీచ్ అయిపోయాము. సో ఇగో మొత్తం కవర్ చేసుకొని, సో మేబీ ఇంకా నా ముఖ చిత్రం మీకు కనిపిపోవచ్చు. సో ఇది ఫ్రోజన్ ప్రోడక్ట్స్ అండ్ ఏందో పక్కన ఏదో ఉంది. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. Frozen mango, frozen berry, frozen pineapple. Yes, I have this frozen pineapple chunks. So I want this one. దొరికింది ఫైనలీ. సో దీంతో ఏం రెసిపీ చేయబోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే, ఇవి ఉన్నాయి కదా, వీటిని కోకోనట్ మ్యాక్రూన్స్ అంటారు. సో చాలామంది తినే ఉంటారు, బట్ నాకైతే ఇవి సేమ్ కొబ్బరి ఉండలు టేస్ట్ వస్తుంది అనమాట. మా నాన్నమ్మ చేస్తుంది, చాలా బాగుంటాయి. సో నాకు ఇవంటే చాలా ఇష్టం, కానీ టూ మెనీ క్యాలరీస్ ఉన్నాయి ఇందులో. రైట్ నో ఇది ఒక్కటే తీసుకున్నాను. కొంచెం ఒక ఇండివిజువల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ కాస్కో అయితే హోల్సేల్ ఉంటుంది. మరి నేనంతా కాస్కో బ్యాచ్. చాలామంది ఉంటారు మీలో కాస్కో వాళ్ళందరూ. సో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి హోల్సేల్గా తీసుకోవడమే బెటర్ కదా. సో అందుకనే కాస్కో నెక్స్ట్ టైం. ఇది కాస్కోలో లేదు, అందుకనే ఇక్కడ తీసుకొచ్చాను. అయిపోయింది షాపింగ్. రైట్ నౌ బెస్ట్ బై బయట ఉన్నామా. సో కొంచెం ప్యాక్ చేస్తున్నాం అనమాట తీసుకుంది. ఇందులో పాకలు వేస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్లాగింగ్ కిట్ రిటర్న్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడే వచ్చా బెస్ట్ బైకి. సో అస్సలు బాగాలేదు అది. ఏంటంటే అసలు ఆ ట్రైపాడ్ ఒక దగ్గర నుంచోదు, పని చేయదు. వచ్చేసాం అనమాట. సో అది రిటర్న్ ఇచ్చేసాను. ఇది చూసారా ఈ గుట్ట. సో దిస్ ఈజ్ నాట్ ఈజీ అట్ ఆల్. ఒక ఈ లైఫ్ స్టైల్ ఇట్లా, అది కూడా ఒక 4-5 months ఇట్లా కంటిన్యూస్గా ఉండడం అనేది అస్సలు నాట్ ఈజీ.
సో నోట్లో నుంచి ఇట్లా వస్తుంది చూసారు కదా. సో సూన్ ఇది అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి ఏదో కుక్ చేసుకొని తినాలి. సో ఏం కుక్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఏదైనా మంచి సాంబార్, అట్లా ఇడ్లీ సాంబార్ ఉంటే బాగుంటుంది కదా. బట్ అవన్నీ చేసుకునే టైం లేదు ఇప్పుడు. బట్ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడే వచ్చాను నేను ఇంటికి అండ్ నాకు ఇవి వచ్చాయి. ఇందాక రిటర్న్ చేశాను కదా ఆ ట్రైపాడ్ అండ్ నేను తీసుకున్న ఒక మైక్. బయటకు వెళ్తే డిస్టర్బెన్స్ వస్తుందేమో అని తీసుకున్నాను. సో అందుకనే నేను మళ్ళీ అవి ఇచ్చేసి అదే ప్రైస్లో 2 దొరికాయి అమెజాన్లో. సేపు మంచి వీడియోస్ చేయాలి. ఇంకా నేను యాక్చువల్లీ రేపు ఒక రెసిపీ చేస్తున్నాను చెప్పాను కదా. అది ఈ కొత్త కెమెరాతో రేపు యాక్చువల్లీ రెసిపీ చేస్తున్నాను చెప్పాను కదా. అది కొత్తవి యూజ్ చేస్తాను. నేను ఇందాక చెప్దాం అనుకున్నాను. ఈ టీషర్ట్ నాకు యూనివర్సిటీలో వచ్చిందనమాట. ఐ మీన్ అక్కడ యూనివర్సిటీలో చాలా ఇలా పెట్టి ర్యాండమ్ గా ఎప్పుడైనా అట్లా పెట్టేసి ఉంటాయి. స్టూడెంట్ సెంటర్ దగ్గర టీషర్ట్స్ వచ్చి కలెక్ట్ చేసుకోమని, చాక్లెట్స్ కలెక్ట్ చేసుకోమని అట్లా చెప్తూ ఉంటారు. సో నాకు ఈ కలర్ అండ్ టీషర్ట్ అలా గుర్తుండిపోతుందని ఉంచుకున్నాను. సో ఈరోజు అది వేసుకున్నాను. హౌ ఇస్ ఇట్? సో ఇది అన్ప్యాకింగ్ చేస్తున్నాను. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఇంట్లో చాలా డిమ్గా ఉంటాయి అన్నమాట లైట్స్. లైక్ డే లైట్ లాగా ఉండదు. ఇవైతే మార్చి వేరే ఇప్పుడున్న లైటింగ్ చాలా బెటర్. వేరే బల్బ్స్ తీసుకొచ్చి పెట్టాను. ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఒకవేళ బాగాలేకపోతే రిటర్న్ ఇద్దామని తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇది లాంగ్ ట్రైపాడ్. ఇంతకు ముందు చాలా చిన్నగా ఉండేది అనమాట. ఇంత టాల్ అసలు ఇక్కడ వరకు కూడా వచ్చేది కాదు. ఇది నేను మైక్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను మోడల్లో నా ఇంట్రడక్షన్ వీడియో చేసినప్పుడు అసలు నేను మాట్లాడేది వినిపించలేదు. సో నేను నా వీడియో చూసాక నేను ఫోన్ పట్టుకొని మాట్లాడా. నేను మాట్లాడింది మళ్ళీ ప్లస్ వీడియోని నేను వచ్చి 2 మిక్స్ చేస్తే గానీ ఆ వీడియో ఫామ్ అవ్వలేదు. సో అందుకని ఖచ్చితంగా బయటికి వెళ్తే అయితే ఇది కావాలని చెప్పి తీసుకున్నాను ఈ మైక్. సో ఇది కూడా ఎట్లా పనిచేస్తుందో చూస్తా. దీన్ని బోయా మైక్ అంటారు. సో ఇది ఎక్కడో కొన్ని దగ్గర చూస్తే తెలిసింది దిస్ విల్ బి గుడ్ అని. సో ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇట్స్ అరౌండ్ నా 6:30 అవుతుంది. ఇప్పుడు ఇంకా వంట చేసుకొని తిని ఏదైనా ఒక కొత్త మూవీ చూడాలి. నెట్ఫ్లిక్స్లో 2 కొత్త మూవీస్ వచ్చాయంట. సో అదొక ఆ మూవీ చూసుకుంటూ ఏదైనా ఒక ఇండియన్ రెసిపీ చేసుకొని టైం ఉంటే. సో ఎవ్రీ సాటర్డే సండే అట్లా టైం ఉంటే ఇండియన్ బ్రేక్ఫాస్ట్, ఇండియన్ రెసిపీ చేస్తాను. ఈరోజు దోశలు, మిల్లెట్స్ ఉరిద్ దాల్ కలిపి వేసాను. సో ఆ దోశలు మేబీ అదే డిన్నర్ అవ్వచ్చు. సో అది తినుకుంటూ ఈరోజు నా ఫ్రైడేని స్పెండ్ చేస్తాను టీవీ చూసుకుంటూ. హౌ డిడ్ యువర్ ఫ్రైడే గో? మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి మీ ఫ్రైడేస్ మీరు ఎలా స్పెండ్ చేస్తారో. ఎవ్రీ ఫ్రైడే అయితే ఖచ్చితంగా ఇలా ఉండదు. సో ఎవ్రీ ఫ్రైడే విల్ బి డిఫరెంట్ కదా అందరికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబర్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. So thank you and stay safe, stay healthy. Bye.